ఫ్రెండ్స్, కోడి పిల్లలకి ఇలా పురుగులతో పాటుగా అలాగే వచ్చేసి మొలకలు ఇలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే మీకైతే సింపుల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే కొద్ది రోజుల క్రితం అయితే మన ఫామ్ దగ్గర ఉన్న మట్టిని అయితే తోమి అందులో అయితే కొంచెం వడ్ల గింజలు వేసాను. వేసిన తర్వాత మళ్ళీ మట్టిని కప్పెట్టేసాను. కప్పెట్టేసిన తర్వాత కోళ్ళు తోగుతాయి అనేసి నేనేం చేసిన అంటే రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బస్తా అయితే నేనైతే మీదంగా కప్పి ఒక కుండ అయితే పెట్టాను ఫ్రెండ్స్. సో నేనైతే ఎలాంటివి అయితే వాటర్ చేసుకోలేదు. మొన్న వర్షాలకైతే మొత్తం వర్షం పడ్డ కాంచి అయితే మంచిగా బాగా తడిసింది. సడన్గా నేను ఇలా ఓపెన్ చేసి చూసే వరకు మాత్రం దాంట్లో అయితే మంచిగా మొలకలు వెళ్తాయి, అదేవిధంగా పురుగులు కూడా తయారయ్యాయి. ఈ పురుగులు ఏంటంటే మనకు కోళ్ళకి ఇచ్చుకుంటే ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నట్టు, వాటికి ఎదుగుదల మంచిగా ఉంటుంది, కోడి పిల్లలు తొందరగా ఎదుగుతాయి. అలాగే వచ్చేసి మొలకలు వచ్చినాయి కదా, ఈ మొలకలు మనకి గుడ్లు పెట్టే కోడి పిల్లలకైతే చాలా మంచివి. ఇల్లైతే రకరకాల న్యూట్రిషన్ విలువలు అయితే కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా కొంచెం మట్టి తోడుకొని అలా వడ్ల గింజలు వేసుకొని ఈ విధంగా మట్టి కప్పేసి ఒక బస్తాను కప్పుకొని దాని మీద వాటర్ చల్లుతూ ఉండండి. సింపుల్గా అయితే పురుగులతో పాటుగా ఇలా అయితే మీరు తయారు చేసుకోవచ్చు.